ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో తిరుపతికి చేరుకోనున్నారు. నేరుగా ఆయన రుయా ఆసుపత్రికి వెళ్తారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని ఆయన పరామర్శిస్తారు. వైద్యుల్ని అడిగి వారికి అందుతున్న వైద్య చికిత్సల గురించి తెలుసుకుంటారు. మరోవైపు తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హోంమంత్రి అనిత. తిరుపతి రుయా ఆసుపత్రిని మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, నిమ్మల రామానాయుడు సందర్శించారు. క్షతగాత్రుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రులు భరోసా కల్పించారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుకు ప్రాథమిక రిపోర్ట్ని అందించారు అధికారులు. డీఎస్పీ గేట్ తెరవటం వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక రిపోర్ట్లో చేర్చారు. తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 2 కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ పిఎస్ పరిధిలో 1, విష్ణు నివాసంలో మరో కేసు నమోదైంది. అయితే ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తున్నామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 చనిపోగా 41 మంది భక్తులకు గాయాలైనట్టు తెలిపారు. ఇప్పటి వరకు 20 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. మరికొందరిని ఇవాళ సాయంత్రం వరకు చికిత్స అందించి పంపించనున్నట్టు తెలిపారు. అందరికి కూడా అన్ని సౌకర్యాలు కూడా ఎప్పటికప్పుడు అందరూ కూడా పర్యవేక్షిస్తున్న సమయంలో ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటకు ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో గేటు తెరవంగానే గేటు తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. ఎక్కువ 3 విశాఖపట్నం నుంచి, ఒక నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, 1 పురుషులు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టించడం ఎవరు తీసుకురాలేరు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక గంటన్నరలో ఇక్కడికి వచ్చి అందరినీ కూడా పరామర్శించి అలాగే క్షతగాత్రులను కూడా చూసి అలాగే ఎలాగైతే జరిగిందో దాని మీద కూడా స్టాంపీడ్ జరిగిన ప్లేస్ పైన కూడా ఎలా జరిగిందో అన్నింటి కూడా పూర్తి వివరాలు తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా తెలియజేస్తారు. తప్పకుండా అందరూ కూడా తక్కువ సమయంలో రికవర్ అయ్యి అందరూ ఇళ్ళకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాను. ఇప్పుడు బాడీస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అంబులెన్స్తో పాటు ఒక రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు ఒక కారులో వెళ్ళి వాళ్ళు అక్కడ దింపి వాళ్ళ బాడీ అప్పచెప్పి అన్ని కార్యక్రమాలు చేస్తారు. తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషన్ ఏదైతే ఉందో అది మా నాయకులు అలాగే ఈ టీటీడీ అధికారులు కూడా వెళ్ళి ఇవ్వబోతా ఉన్నారు. ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5 ఒక చోట, 6 ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5 ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6 చనిపోవడం జరిగింది. ఆ 6లోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. మృతి చెందిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియాగా 25 లక్షలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఈ దుర్ఘటనకి కారణాలు ఏంటి అని నివేదిక కూడా కోరడం జరిగింది. ఆ నివేదిక అనుగుణంగా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. ఏదైనప్పటికీ
ఈ ప్రభుత్వం ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి వైద్య సేవలు అందించడంలో పూర్తిగా వైద్య సేవలు అందిస్తుంది. అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలకు కూడా అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మృతి చెందిన కుటుంబాలకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో తిరుపతికి చేరుకోబోతున్నారు. నేరుగా ఆయన రుయా ఆసుపత్రికి వెళ్లబోతున్నారు. తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ఆయన రుయా ఆసుపత్రికి కొద్దిసేపట్లో చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అక్కడికి చేరుకున్న వెంటనే వైద్యుల్ని అడిగి వారికి అందుతున్న చికిత్సా వివరాలకు సంబంధించి మాట్లాడడం, అంతేకాకుండా ఆ ఘటనలో గాయపడ్డ వారందరితోనూ మాట్లాడి వారికి భరోసా కల్పించబోతున్నారు. మరోవైపు తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకి ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం కూడా ప్రకటించింది. అందుకు సంబంధించి ఇప్పటివరకు మనం చూసాం విజువల్స్. మంత్రులు మాట్లాడడం కూడా జరిగింది. ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాని ప్రకటించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. మరోవైపు తొక్కిసలాట ఘటనలో బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కూడా కఠినంగా వారిని శిక్షిస్తాం, వారిపై చర్యలుంటాయంటూ కూడా అధికారులపై చర్యలకు సంబంధించి కూడా హోంమంత్రి అనిత మాట్లాడారు. తిరుపతి రుయా ఆసుపత్రిని మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, నిమ్మల రామానాయుడు వారు వెళ్ళి అక్కడ మొత్తం వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో, గాయపడ్డ వారు ఎవరైతే ఉన్నారో వారందరితోనూ మాట్లాడుతున్నారు. ఓవరాల్గా గాయపడ్డ వారిని చూస్తే 41 మంది ఉండగా అందులో కొంతమంది ఆల్రెడీ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరికొంతమందిని సాయంత్రం లోపు డిశ్చార్జ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది కోలుకుంటున్నారు అని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మంత్రులు వారిని పరామర్శించారు. వారికి సంబంధించిన వివరాలు, అలాగే వారికి ప్రకటించిన ఎక్స్గ్రేషియాకి సంబంధించి అసలు ఈ ఘటన జరగటమే చాలా బాధ కలిగిస్తోంది అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన దృశ్యాలను చూస్తున్నాము. ఇక సీఎం చంద్రబాబు ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక రిపోర్ట్ని కూడా ఇప్పటికే తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. బాధ్యులు ఎవరైనా సరే వారిపైన కఠినమైన చర్యలుంటాయని కూడా చెప్తున్నారు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లోనే రుయా ఆసుపత్రికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన 5 చనిపోయారు. 41 మంది రుయా హాస్పిటల్లో, సిమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్తో అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేట్ని తెచ్చి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇంజ్యూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు. అందరికీ ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన పుణ్యస్థలిలో మృత్యుఘోష ధ్వనించింది. ఆధ్యాత్మిక నగరి భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. అరుపులు కేకలతో తిరుపతి భీతిల్లిపోయింది. భక్తుల హాహాకారాలతో తిరుపతి నగరం హృదయ విదారకంగా మారిపోయింది. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాటలో ఉక్కిరిబిక్కిరయ్యారు. కింద పడ్డ వాళ్లని తొక్కుకుంటూ కొందరు దూసుకెళ్లారు.
ప్రాణభయంతో మరికొందరు తోసుకుంటూ వచ్చారు. దీంతో తిరుపతి చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో తొక్కిసలాట జరిగింది. కింద పడిపోయిన వారిని కాపాడుకోవాలని వారి కుటుంబాలు తాపత్రయం గుండెల్ని పిండేసింది. ఆ తొక్కిసలాటలో భక్తులు పడి నలిగిన దృశ్యాలు చూపరలను కంటతడి పెట్టేస్తున్నాయి. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు విగత జీవులుగా మారిపోయారు. మరో 48 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులకు రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భక్తుల ఆరోగ్య పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లను ఇస్తామని టీటీడీ 2 రోజుల క్రితమే ప్రకటించింది. దీంతో బుధవారం ఉదయం నుంచే భక్తులు టికెట్ల కోసం తిరుపతికి చేరుకున్నారు. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి బైరాగి పట్టెడ టోకెన్ల కేంద్రానికి భక్తులు భారీగా తరలి వెళ్లారు. గతంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడే పరిస్థితిని అనుసరించి భక్తులను క్యూలైన్లలోకి వదిలేవారు. భక్తులు భారీగా పోటెత్తడంతో బైరాగి పట్టెడ టోకెన్ల కేంద్రం దగ్గర ఉన్న పార్కులోకి భక్తుల్ని అనుమతించారు. సాయంత్రం అయ్యేసరికి ఆ పార్క్ కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో మహిళా భక్తురాలు తీవ్రమైన అస్వస్థతకు గురై కింద పడిపోయారు. ఆమెను రక్షించేందుకు అక్కడే ఉన్న సిబ్బంది గేట్లు తెరిచారు. ఇది గమనించిన భక్తులు క్యూ లైన్లు ఓపెన్ చేస్తున్నారేమో అని భావించి ఒక్కసారిగా గేట్ వైపుకి దూసుకొచ్చారు. అదే తొక్కేసలాటకి దారితీసింది. ఈ క్రమంలో కొందరు భక్తులు కింద పడిపోయారు. తోపులాటకు దారితీసిన కారణాలపై టీటీడీ అధికారులు భక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల్ని పరిశీలించి ఘటనకి దారితీసిన పరిణామాలపై సమగ్ర నివేదిక చేయాలని భావిస్తున్నారు.